ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాము. లూకా సువార్త 16వ అధ్యాయము రాస్తున్న మాటలను గమనిద్దాము. 24వ వచనము. తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి తన వ్రేలి కొనను నేలలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. చూసినారా దేవుడి బిడ్డలారా, ఇక్కడ సందర్భము చాలా స్పష్టంగా రాయబడుతున్న మాట ఏమనంటే, నిజంగా దరిద్రుడైన లాజరు చనిపోయినాడు. ధనవంతుడు దరిద్రుడు అనే ఒక ఉదాంతాన్ని పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగము లూకా సువార్త 16వ అధ్యాయంలో రాయబడుతూ ఉన్నది. లాజరు పేదవాడై ఉన్నాడు, దరిద్రుడై ఉన్నాడు. కనీసం లాజరుకి ఏది కూడా లేనప్పుడు ప్రభువునందు విశ్వాసం ఉంచి నమ్ముకోగలిగినాడు. అలాగనే ధనవంతుడు ఉన్నాడు, ఆయనకి చాలా గొప్ప ఆస్తిపరుడు. ఆయన రోజుకొక తిండి తిని, రోజుకొక అస్త్రము కట్టి తన యొక్క లైఫ్ అంతా కూడా ఎంజాయ్ చేసినాడు. దేవుడు అనే ఆయన్ని గుర్తించలేక తన జీవితంలో తన జీవితకాలం అంతా కూడా దేవుడిని లెక్క చేయకుండా గడిపినాడు. చూసినారా, దరిద్రుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచినాడు. ఆయనలో సంపూర్ణంగా ఆయన్ని గుర్తెరిగి ఉన్నాడు. ఈ లోకము ఒకనాటికి వదిలిపెట్టి వెళ్ళాల్సినదే అని గుర్తెరిగిన యొక్క లాజరు మాత్రము ఏమున్నా ఈ లోకములో ఏది లేకపోయినా, సుఖమున్నా లేకపోయినా, ఆహారం ఉన్నా లేకపోయినా, వస్త్రం ఉన్నా లేకపోయినా, దేవుడు గొప్పవాడు కాబట్టి రేపు నిత్యత్వం నిత్య జీవములో నేను ఉంటానని ఒక నిరీక్షణ కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్న దేనిని కూడా అతను ఆశించలేదు. కనీసము తినటానికి ఒక్కపూట మంచి భోజనము కూడా తన జీవితంలో అతను నోసుకోలేదు. ఆ యొక్క ధనవంతుని యొక్క బల్ల మీద ఉన్న రొట్టె ముక్కలు ఇవన్నీ మనకు బాగా తెలుసు అండి. ఎందుకో తెలుసా? చాలామంది అంటారు నరకము లేదు, ఇదంతా కూడా ఒట్టి మాటలేనని అవిశ్వాసంగా మాట్లాడేవారు కూడా భూమి మీద ఉన్నారు దేవుడి బిడ్డలారా. ఎందుకంటే దేవుడి వాక్యము అది సత్యమై ఉన్నది కాబట్టి ఈ యొక్క మాటలు రేపటి రోజున తిరస్కరించే వారికి అర్థమవుతున్నది. పాపానికి వచ్చే జీతం మరణము, అగ్నిగుండం అనే వాక్యం స్పష్టంగా రాయబడుతున్నది. అగ్నిగుండంలో నుంచి విడిపించబడాలి అంటే మన పితరుడైన పేద లాజరు మనకు మాదిరికరంగా ఉన్నాడు. ఆయన జీవితాన్ని తలపోసుకుంటూ మనము కూడా ధనవంతుడు, ధనమున్నది, సుఖభోగాలు ఉన్నాయి, అనుభవించినాడు. చివరికి నరకంలో కేకలు వేస్తున్నాడు. ఆ లాజర్ను పంపించమంటున్నాడు. నా నాలుక చల్లార్చడానికి నా దగ్గరకు పంపించి, లేకపోతే ఆయన యొక్క చిటికెన వేలుతో నా నాలుకను చల్లార్చడానికి ఒక సుక్క నీళ్ళు కావాలంటున్నాడు. చూసినారా, దేవుడు ఆ యొక్క అబ్రహాం అంటున్నాడు, అయా నీకు ఇచ్చిన యొక్క జీవితం అంతా కూడా నువ్వు ఎంజాయ్ చేసి దేవుడు అనే ఆయన్ని నువ్వు తలంచకుండా నువ్వు ఎంతగానో గడిపినావు. అయితే ఈ పేదవాడు లాజరు దేవుని యందు విశ్వాసం ఉంచినాడు కాబట్టి ఇక్కడికి వచ్చి అతను తను సేద తీర్చుకుంటున్నాడని రాయబడింది. నా జీవితంలో దేవుడు బిడ్డలారా, దేవుడని ఆయన ఉన్నాడు అని గనుక గ్రహిస్తే తర్వాత నరకము కూడా ఉన్నది. ఆ నరకం తప్పించుకోవాలి అంటే నువ్వు కూడా ఒక నిశ్చయత కలిగి, ఒక తీర్మానం కలిగి మన పితరుడైన లాజరు వలె దేవుడి కోసం కనిపెట్టినప్పుడు నిత్య జీవములో మనం ఉండటానికి దేవుడు మనకి సహాయం చేయను కాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. మా పరిశుద్ధ తండ్రి, సర్వశక్తిమంతుడా యేసుక్రీస్తు ప్రభువా, మా పితరుడైన లాజరు గారి జీవితాన్ని, ధనవంతుడి జీవితాన్ని మాకు చూపించినవయ్యా. ఈ లోకంలో ఉండగా సుఖభాగాలున్నా లేకపోయినా అయా, కనీసము ఒక్క పూట మంచి భోజనం చేయటానికి కూడా తనకు దొరకలేనప్పుడు కూడా నీ యందు విశ్వాసం ఉంచినాడు. నీ యందు
అయా నమ్మకము కలిగి ఉన్నాడు కాబట్టే అబ్రహాము రొమ్మును సేద తీర్చుకుంటున్నాడు ప్రభా. ధనవంతుడు కూడా ఒక దినాన మరణించినాడు, అగ్నిగుండములో ఉన్నాడు నాయన. ఈ సాదృశ్యాన్ని మాకు ఈనాడు భూమి మీద ఉన్న మాకు మాదిరికరంగా ఉన్నది కాబట్టి అయా నిత్యత్వం నిత్య జీవమే మాకు కావాలా, నరకం మాకు వద్దు ప్రభువా. అయా వినే బిడ్డలు, మీ వాక్యము వినేవాళ్ళు, చూసేవాళ్ళు అయా వారి జీవితంలో వారు కూడా ప్రభువా మరి నరకానికి వెళ్ళకుండా నిత్య జీవంలోనికి వెళ్ళటానికి ఈ లోకములో ఉండగానే ఆ బిడ్డలకు తీర్మానము కలిగి ఉండి నీ కోసము నిలబడి నీ నామాన్ని మహింపరిచే బిడ్డలుగా మార్చి వారిని వారి కుటుంబాలను 30 60 100 దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. దేవుడి బిడ్డలారా, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ పరిచర్య కొరకై ప్రార్థన చేయండి.